రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపడానికి ఏమని డిమాండ్ పెట్టింది? నాటోలోకి ఉక్రెయిన్ చేరడానికి వీల్లేదు అని చెప్పింది. నాటోలోకి ఉక్రెయిన్ చేరడానికి వీల్లేదు, నాటో సైన్యం ఉక్రెయిన్లో ఉండటానికి వీల్లేదు. అంటే అమెరికాతో పాటుగా యూరప్ దేశాల సైన్యం అక్కడ ఉండటానికి వీల్లేదు. ఇది కదా డిమాండ్ పెట్టింది. ఇప్పుడు ఇరాన్ సేమ్ డిమాండ్ పెడుతోంది. యుద్ధం విరమించాలంటే ఇక్కడ అమెరికా తన స్థావరాలని మూసేయాలి, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలన్నీ తీసేయాలి. అదే సందర్భంలో వీళ్ళని నాటోలో చేర్చుకోవడం లాంటివి చేయకూడదు. నాటోలో కానీ అంటే మళ్ళీ ఆ విధంగా వస్తారేమో అన్నటువంటి. అలాగే పరిహారం ఇవ్వాలి ఇరాన్కి, ఇంతవరకు ధ్వంసమైనటువంటి వాటికి. భవిష్యత్తులో దాడులకి రామని హామీ ఇవ్వాలి. అప్పుడు అణ్వాయుధాలు మేము వాడము చెయ్యము అని మీకు హామీ ఇస్తాం అంటోంది ఇరాన్. ఇదని జరిగేది కాదు, చచ్చేది కాదు. ఆటోమేటిక్గా రివర్స్ అటాక్ నడుస్తూనే ఉంటుంది.